తింటాము. ఈరోజు చపాతీ చేస్తాను. 2-3 రోజుల నుంచి వరుసగా ఇడ్లీ, అలాగే ఊతప్పం, గుంత పొంగనాలు తర్వాత సెట్ దోశ ఇవన్నీ చేసేసారు. అది కూడా ఒకే పిండితోటి ఇన్ని రకాలు చేసుకోవచ్చండి. అది మన ఛానల్లో ఉంది, తప్పకుండా చూడండి. వారణాసి వంటిల ఛానల్లో ఉంది, తప్పకుండా చూడండి. చాలా 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 బాగుంటుంది. ఒక్క పిండి చేసుకుని పెట్టుకుంటే సేమ్ కొలతలతో చెప్పాను, ఈజీగా ఉంటుంది, చాలా చాలా బాగుంటుంది. అదొక పిండి రెడీ చేసి పెట్టుకుంటే మీరు ఏదైనా చేసుకోవచ్చు. 6 రకాల టిఫిన్లు ఈజీగా చేసేసుకోవచ్చు, అవలీలుగా చేసుకోవచ్చు అనమాట. సరే, అదంతా పక్కన పెడదాం. ఇప్పుడు అలా అయిపోతుంది కాబట్టి రోజు ఇడ్లీ దోశ అవన్నీ అయిపోతున్నాయి. అది కాకుండా ఈ రోజు చపాతీ చేద్దామని అనుకుంటున్నాను. పూరి అంటే మళ్ళీ ఇంకా ఆయిల్ కదా, అన్ని ఆయిల్లో డీప్ ఫ్రై చేయాలి కాబట్టి నేను ఆయిల్ ఎక్కువగా తినను కాబట్టి అది పూరి చేయడం మానేసి చపాతీ చేస్తున్నాను. అది కూడా ఆయిల్ లేకుండా చేసుకుంటాను. సో అది మీ అందరికీ తెలుసు. ఇప్పుడు ఆ చపాతీ కాకుండా కూర చేసుకుందాం. దాంట్లోకి టేస్టీగా ఉండే కూర చేసుకుందాం. అది కూడా ఉల్లి వెల్లుల్లి వాడకుండా చేసుకున్న కూర అనమాట. ఆలుగడ్డలు. నేను ఆలుగడ్డలు చాలా సామాన్యంగా చాలా చాలా